హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను రసం చేశాను. దాంట్లోకి దొండకాయలో కొబ్బరి తురుము వేసి ఫ్రై చేస్తున్నా. దీనికైతే ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా పోపులన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేగిన తర్వాత పొడిగా కట్ చేసుకున్న దొండకాయలు వేసి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుంటే మగ్గిపోతాయి. దీని ఒకసారి మూత పెట్టి మగ్గిస్తే దొండకాయ అనేది కొంచెం ఉడుకుతుంది అనమాట. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎక్కువైపోతే ఫ్రైలోకి అస్సలు బాగోదు. ఈ దొండకాయ ఫ్రై అయితే కొబ్బరి వేస్ట్ చేయడం నాకైతే తెలియదు. మేము ఎప్పుడు దొండకాయ మెంతికూర, దొండకాయ పెసరపప్పు, దొండకాయ ఫ్రైయే తింటాం. నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారు ఈ కాంబినేషన్ నాకు అలవాటు చేశారనమాట. ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ కొబ్బరి తురుము వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రసం, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.